రేషన్ బియ్యం దోచేశారు. ఇది మొన్నటిదాకా మాట్లాడింది. సీజ్ ద షిప్ లాంటి హడావిడి నడిచింది. ఇప్పుడు రేషన్ బియ్యం ఎవరన్నా జనం తింటున్నారా? తీసుకోవట్లేదా? తీసుకోకపోతే చూసారా మేము చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,45,00,000 కుటుంబాల్లో 45,00,000 కుటుంబాలు రేషన్ వదిలేసుకున్నారు. లేకపోతే రేషన్ కార్డ్ వదిలేసుకున్నారని చెప్పండి. ఏం చెప్పట్లేదే. రేషన్ తీసుకుంటానే ఉన్నారే. తింటున్నారా లేదా? ఎవరు తింటున్నారు? అప్పుడు వైసీపీ వాళ్ళు తింటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు తింటున్నారు. లేదా ఇద్దరు కలిసి తింటున్నారు. లేదా జనసేన వాళ్ళు కూడా కలుపుకొని తింటున్నారు. రేషన్ అన్నటువంటి దానికి సంబంధించినటువంటి అతిపెద్ద సమస్య ఏంటయ్యా అంటే, దాంట్లో తినే బియ్యం ఇస్తే జనం తింటారు. రేషన్ ఈ బ్రోకర్‌లకి ఇవ్వక్కర్లేదు. ఆ తినే బియ్యం అన్నటువంటిది, సన్న బియ్యం అన్నటువంటిది తెలంగాణలో ఇస్తున్నారు. ఈవెన్ ఆంధ్రాలో కూడా ఈ హాస్టళ్ళకి ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనం కి సంబంధించి భోజనాలకి, హాస్టల్ భోజనాలకి. బట్ మిగతా పబ్లిక్‌కి ఆ సన్న బియ్యం ఇవ్వట్లేదు. ఇప్పుడు చూస్తే